వెల్కమ్ బ్యాక్ టు జున్ను ఉన్న ఛానల్. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాము. సో మా కమ్యూనిటీలోనే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అరేంజ్ చేశారనమాట. సో ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా సెట్ చేశారు. సో ఇందులో జున్ను చాలా బాగా ఆడుకున్నాడు. సో ఈ కమ్యూనిటీలో ఉన్న పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఆడుకున్నారు. అండ్ ఇంతే కాకుండా చాలా గేమ్స్ కూడా అరేంజ్ చేశారు. ఇక్కడ చూస్తే పిల్లలకి బెలూన్స్ డిఫరెంట్ షేప్లో బెలూన్స్ డిజైన్ చేసి ఇస్తున్నారు. అంటే కొందరికి స్వాడ్ కావాలి, కొందరికి డాగ్ కావాలి. సో అలా డిఫరెంట్ షేప్స్లో బెలూన్స్ని డిజైన్ చేసి ఇస్తున్నారు. అది బాగా అనిపించింది. అండ్ కొంతమంది టాటూస్ కూడా వేసుకుంటున్నారు. మావాడు అయితే నాకు స్వాడ్ కావాలి అని చెప్పేసి మొత్తానికి ఆ కత్తి తయారు చేసుకొని బెలూన్తో అది తీసుకున్నాడు అనమాట. దాని తర్వాత నేను టాటూ వేయించుకుంటాను అని కూర్చున్నాడు. ఏం కావాలరా టాటూ అని అంటే నాకు స్పైడర్ మ్యాన్ కావాలి అని అన్నమాట. సో స్పైడర్ మ్యాన్ టాటూ వేసుకుంటున్నాడు. మా చిట్టి తండ్రి కోసం నేను లవ్ ల్యాప్ రీయూజబుల్ బ్యాంబూ చార్కోల్ బేబీ క్లాత్ డైపర్స్ తీసుకున్నాను. ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ లీక్ ప్రూఫ్ అనమాట. అంటే డబుల్ లీక్ ప్రూఫ్ ఉంది అండ్ అలాగే హై అబ్జార్ప్షన్ ఉందన్నమాట. అండ్ ఇదంతా కూడా బ్యాంబూ చార్కోల్ ఫ్యాబ్రిక్ అనమాట. అది ఏంటంటే డ్రై ఫీల్ లేయర్ లాగా ఉంటుంది. సో మనకి ఆ తడి అనేది తగలకుండా ఉంటుంది కాబట్టి బేబీస్ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. సో ఇక్కడ మనకి 2 ఇచ్చారు చూడండి. అంటే ఇక్కడ లీకేజ్ అయినా ఇక్కడ లీక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో అట్లా డబుల్ లీక్ గార్డ్స్ అనమాట. సో ఇంకొక ప్యాడ్ కూడా ఇచ్చారు కాబట్టి మనకి ఎక్స్ట్రా కూడా దీని మీద ఫ్యాబ్రిక్ పెట్టి వేయచ్చు. లేదు మనకి జస్ట్ 1 టైం యూజ్ అని అంటే ఇది వేసి దాని తర్వాత మనం మారుస్తూ ఉండొచ్చు. సో ఇలాంటివి ఎక్స్ట్రా కావాలంటే కూడా తీసుకోవచ్చు. మా చిన్నుగాడైతే అసలు ఇరిటేషన్ కానీ అలాంటిది ఏమీ ఫీల్ అవ్వట్లేదు, హ్యాపీగా ఉంటున్నాడు. సో రీయూజబుల్ కాబట్టి మనకి ఊరికే డైపర్స్ మీద ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. సో 1 టైం ఇన్వెస్ట్మెంట్ ఒక 3-4 కొని పెట్టేశాను ప్రస్తుతానికి అయితే. ఇందులో మంచి డిజైన్స్ ఉన్నాయి తెలుసా. సో ప్రస్తుతానికి అయితే మీకు ర్యాబిట్ డిజైన్ చూపిస్తున్నాను. 1, 2, 3 ఓకే. ట్రిపుల్ వేస్ట్ అడ్జస్టబుల్ స్నాప్ బటన్స్ అనమాట. అంటే ఇది ట్రిపుల్ వేస్ట్ అడ్జస్టబుల్ స్నాప్ బటన్స్ అనమాట. అంటే వేస్ట్ దగ్గర మనం ఇలా లాక్ చేసుకోవడానికి అండ్ అలాగే వెరీ స్కిన్ ఫ్రెండ్లీ సాఫ్ట్ మెటీరియల్ అండ్ ఇట్స్ వాటర్ ప్రూఫ్ అండ్ బ్రీతబుల్ ఫ్యాబ్రిక్. సో ఇప్పుడు మనము పిల్లలకి స్విమ్మింగ్ పూల్లో కూడా మనం వేయచ్చు. అంటే స్విమ్మింగ్ వెళ్ళినప్పుడు కూడా దిస్ ఇస్ వాటర్ ప్రూఫ్ కాబట్టి ఏమీ కాదు. సో నాకు అది బాగా నచ్చింది. ఇట్స్ బ్రీతబుల్. అంటే మనం డైపర్ వేసినప్పుడు గాలి ఆడకుండా అలా ఉండకుండా గాలి వెళ్తూ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. అందుకే పిల్లలు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. చిన్న పిల్లోడికి అయితే మనం ఇలా బటన్స్ పెట్టుకోవచ్చు. సో అలాగా ఈ బటన్స్ కూడా హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట బేబీకి వేసిన తర్వాత. సో ఇదైతే నేను అమెజాన్లో తీసుకున్నాను. మీకు కావాలి అని అనుకుంటే లింక్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో చాలా బాగున్నాయి. లవ్ ల్యాప్ చార్కోల్ బ్యాంబూ క్లాత్ డైపర్స్ అనేవి చాలా బాగున్నాయి. దట్ టు రీయూజబుల్ కాబట్టి నాకు చాలా బాగా అనిపించింది. ఈ డైపర్స్ నాకు జర్నీలో అయితే చాలా బాగా యూజ్ అవుతున్నాయి. మా చిన్నోడు కూడా రెడీ అయిపోయాడు. సో మేము కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి వచ్చేసాం అనమాట. వీడికి కూడా టాటూ వేద్దాం అనుకున్నాను కానీ వద్దు అనిపించింది. సో మా వాడికి కూడా ఒక బెలూన్. ఫైనల్లీ మా జున్ను టాటూ రెడీ అయిపోయింది. స్పైడర్ మ్యాన్ అంత క్యూట్గా ఉంది. వాడికి స్పైడర్ మ్యాన్ పిచ్చి ఏంటో తెలియదు కానీ సో స్పైడర్ మ్యాన్ అంటాడు. అది పిల్లల మీద స్పైడర్ మ్యాన్ ప్రభావం బాగానే గట్టిగానే ఉందన్నమాట. బాగుందా? కాసేపు ఆరకపోతే మళ్ళీ పోతుంది. మళ్ళీ జాగ్రత్త. బుల్లెట్ ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలియాలి. ఎక్కడరా మంజు? ఏది ఎక్కడ మంజు? బుల్లెట్ అయి నిజంగా ఎక్కడెక్కడ షూట్ చేశారండి. ఇది రాంగ్. యాక్చువల్లీ ఇక్కడ ఒక యూ ఉండాలి, యూ నుంచి అది చూడాలి. ఇది రాంగ్. గోల్డ్ మెడల్ ఫోటో వేయండి.
అండ్ అలాగే ఇక్కడ రైఫిల్ గన్తో బెలూన్స్ పగలగొట్టారనమాట. మినపగుళ్ళు ఇచ్చారు. సో ఆ మినపగుళ్ళు బుల్లెట్స్. సో అలా మేము ఈ గేమ్ ఆడుతున్నాం. చాలా ఫనీగా అనిపించింది. ఒకటంటే ఒక బెలూన్ పగిలలేదు, పొరపాటున పగిలితే ఏదో అడ్డిమారి గుడ్డి అంతే. పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. నాకు ఇది బాగా అనిపించింది. పిల్లల్ని మనం బయటికి ఎక్కడికి తీసుకెళ్లకుండా కమ్యూనిటీలోనే ఇలా ప్లే ఏరియా సెటప్ చేయడము. సో వాళ్ళు ఆ రోజు మంచిగా ఆడుకోవడం బాగా అనిపించింది. అండ్ మా జున్నుగాడు కూడా అందరితో కలిసిపోవడం పిల్లలతో, అది బాగా అనిపించింది. అండ్ అలాగా పిల్లలది అయిపోయింది పార్టీ. పిల్లల్ని ఇంకెంచక్క ఇంట్లో నిద్రపుచ్చేసి వాళ్ళు నిద్రపోయిన తర్వాత మళ్ళీ బయటికి వచ్చి ఇలా మేము కూడా కొంచెం ఒక అరగంట సేపు ఇలా మేము కూడా డాన్స్ చేసి ఎంజాయ్ చేసామన్నమాట. ఇలా మా న్యూ ఇయర్ జరిగింది.